మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ హీరో ధనుష్ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ముగ్గురు కలిసి ఒకే ఫోటోలో ఉన్నారా అంటే ఆ ముగ్గురు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారా? డైరెక్టర్ ఎవరు? సినిమా పేరేంటి అని చాలా సందేహాలు వస్తున్నాయి ఫ్యాన్స్కి. ఎందుకంటే వారి అభిమాన గణం అంత పెద్దది. ప్రస్తుతానికైతే వీరు మల్టీ స్టారర్ మూవీ ఏమీ చేయడం లేదు. వీరు ముగ్గురు మొన్న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నాడు అక్కడ కలుసుకున్నారు. అప్పుడు ఈ సెల్ఫీ తీసుకున్నారు. మొన్న జరిగిన వేడుకలో తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశారు, ఇంత ఆలస్యంగా ఎందుకు పోస్ట్ చేశారని అడిగితే సమాధానం లేదు. ఎందుకంటే ఈ సెల్ఫీని ఈ ముగ్గురిలో ఎవరు నెట్లో పోస్ట్ చేయలేదు. దీనిని మరో అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను అని రజనీకాంత్ అన్నట్టు ఈ ఫోటో ఆలస్యంగా బయటకు వచ్చినా తెగ వైరల్ అవుతోంది. ఇక రామ జన్మభూమి అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్విఘ్నంగా పూర్తి అయింది. ఈ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి తరించేందుకు రామభద్రుని కరుణా కటాక్షానికి పాత్రులయ్యేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఇక చారిత్రాత్మక ఘట్టానికి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన అనేక మందిని ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ నుండి వచ్చిన తరాల హడావిడితో సందడి వాతావరణం నెలకొంది. అయితే తారాతోరణం మొత్తం కూడా సాంప్రదాయబద్ధమైన కట్టుబొట్టుతోనే హాజరవ్వడం విశేషం. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ధనుష్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ఆలియా భట్, కంగనా రనౌత్ వంటి వారు అక్కడికి విచ్చేశారు. ఈ సమయంలో అక్కడ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆ మరపురాని సందర్భాన్ని శాశ్వతంగా గుర్తించుకునేందుకు సెల్ఫీలు దిగారు. అలానే చిరు, చెర్రీ, ధనుష్ కూడా సెల్ఫీలు దిగారు. ఈ సెల్ఫీని ధనుష్ తీశాడు. ఇక ప్రస్తుతం ధనుష్కి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే అతడు నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ సినిమాను జనవరి 26వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటికే తమిళ్లో విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తెలుగులో దీనిని సురేష్ ప్రొడక్షన్ వారు విడుదల చేస్తుండగా ఈ సినిమాను జనవరి 25వ తేదీన ప్రీమియర్గా ప్రదర్శిస్తున్నారు. మరి చిరు, చరణ్ల కూడా వారి వారి ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా చిరు అయితే 60స్లో కూడా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు ఒప్పుకుంటూ షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఆయన వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చేస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. ఆ తరువాతి సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయనున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇక చరణ్ చూస్తే శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.